ఫస్ట్ టైం మనం చూడగానే కింద పడ్డావా బురదలో? అసలు ఇంత అందంగా ఎలా పాసిబుల్ అవుతుంది నీకు? ఏంటి చెప్పండి, అడిగిన దానికి ఏంది ఆ సిగ్గేంటి? ఇంకా ఒప్పుకొని ఫస్ట్ నైట్ కూడా చేసుకుంటాను. చంప పగలు కొడతాను మరి ఇక్కడే. ఐ లవ్ యూ చెప్పండి. దోడ మీద 2 వీక్తామని అంటే రోజు నా ఇంట్లో కుక్క వచ్చింది. సరే ముద్దు పెట్టుకో. సుచి ఐ లవ్ యూ. మాటలు బాగా నేర్చుకున్నావు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. బాయ్ ఫ్రెండ్ ఉన్నా నాకు ఆల్రెడీ. పర్వాలేదు, నేను కూడా. నాకు నా లవర్కి ఆల్రెడీ అన్నీ అయిపోయినా, అయినా ఓకేనా నీకు? ఇక్కడే పెళ్ళి, ఇక్కడే శోభనం, ఇక్కడే పిల్లలు. నీ మాటలు వల్ల ముద్దు వస్తున్నాయి తెలుసా? చూడు చూసి డార్లింగ్. సుచి డార్లింగా, సుచి డార్లింగా. ఇప్పుడే అన్నీ అయిపోయినా నువ్వు? అది నా బాయ్ ఫ్రెండ్ అయిపోయిందని చెప్పాను. బాబు నేనంటే ఉన్నావు. నిజమా? నిజంగా లవ్ చేస్తున్నావా? అమ్మాయి లాగంటే స్టార్టింగ్ లో ట్రూ లవ్ తొక్కని. బాబాయ్ అలా ఏం లేదు. అవ్వా బాబాయ్ అలా ఏం లేదు. అవ్వా హగిస్తావు ప్లీజ్. హలో గైస్, దిస్ ఇస్ సుధీర్. వెల్కమ్ టు TNXT. ఈరోజు ప్రాంక్ చేయబోతున్న ప్రాంక్ ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, దానికి చెల్లి కూడా ఉంది. చెల్లి కన్నా అక్కే బాగుంటది. దాన్ని ప్రపోజ్ చేస్తే ఈరోజు ఎలా ఉంటుందని మీకు చాలా క్రేజీగా చూపించబోతున్నాను. ఒక్క సెకండ్ స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ ద వీడియో. హాయ్. ఏంటి నువ్వు అలా గుర్తిస్తున్నావు? ఏం లేదండి. మీరు ఎక్కడుంటారు? నేను ఎక్కడుంటా నీకు? ఇదేనా మీ ఇల్లు? అరే నా ఇల్లు ఏదైతే నీకెందుకు? అంటే మిమ్మల్ని 1 వీక్ నుంచి ఫాలో చేస్తున్నా. పక్క చెప్పేసి ఒక్క నిమిషం ఆగు. ఓకే, ముట్టుకోవట్లేదు కానీ ఫస్ట్ టైం మనం చూడగానే కింద పడ్డావా బురదలో? లేదు, లవ్లో పడిపోయాను. మీరు నాకు బాగా నచ్చారు. అలా చూసానో లేదో ఇలా పడ్డానే. ఇదిగో ఈ స్మైల్కే. బాధింది. నువ్వు చాలా బాగున్నావు నిజంగా. బిస్కెటా? లేదు, నువ్వు నాకు నచ్చావు ఫస్ట్ టైం చూడగానే. అసలు ఏముందిరా బాబు, అసలు ఇంత అందంగా ఎలా పాసిబుల్ అవుతుంది నీకు? మూసుకోండి నోరు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నిన్ను చూస్తుంటే పక్క తప్పుకో, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి వెళ్తున్నాను, టైం అవుతుంది. నువ్వు వెళ్తుగాలండి ఒక 2 మినిట్స్. అరే తెలియని మనతో ఏం మాట్లాడాలి నేను? మీరే తెలుసు కదా, మెంటల్ కూడా. అవును తెలుస్తుంది నేను చూస్తుంటే. చెల్లి అయింది ఎందుకనండి? చెప్పండి అడిగిన దానికి. ఏంటి చెప్పండి, అడిగిన దానికి ఏంది ఆ సిగ్గేంటి? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. నీ పేరేంటి? సుధీర్. చెప్పు సుధీర్, ఏంటి నీ బాధ ఏంటి? నువ్వంటే ఇష్టం నాకు. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. అయ్య బాబోయ్, ఇంకా ఒప్పుకొని ఫస్ట్ నైట్ కూడా చేసుకుంటాను. చంప పగలు కొడతాను మరి ఇక్కడే. అదేంటి పెళ్లి చేసుకుంటా కొట్టేస్తావా? చెప్పండి ప్లీజ్. అరే ఏం చెప్పాలి? ఐ లవ్ యూ చెప్పండి. దోడ మీద 2 వీక్తామని. ఐ లవ్ యూ చెప్పమంటే నువ్వు కొట్టినా ఓకే నాకు, కానీ నేను మాత్రం వదిలిపెట్టను. యూ లుకింగ్ సో హాట్, యు నో దట్. నీకు తెలుసా నువ్వు ఎంత అందంగా ఉంటావు అని ఎవరు చెప్పలేదు నీకు ఇప్పుడు దాకా. నువ్వు చెప్తున్నావుగా ఇప్పుడు. నీ స్మైల్ కూడా అవసరం ఉంటుంది అసలు. రోజు కుక్కలా నిన్నే ఫాలో అవుతున్నాను. అంటే రోజు నా ఇంట్లో కుక్క వచ్చింది. అది నేనే. అరే ఏంటి, నేను వెళ్ళాలి, నాకు టైం అవుతుంది. సుధీర్ ప్లీజ్ కాస్త దారిస్తే నేను వెళ్ళిపోతా. అరే ఇప్పుడు దాకా నేను అమ్మాయి ప్రపోజ్ చేయలేదు, నీకు ప్రపోజ్ చేస్తున్నాను తెలియట్లేదు నీకు? నేను ఎవరు చేయమన్నారు? నేను చేయమన్నాను. అందంగా ఎవరమ్మా నేను? ఇంత అందంగా ఉంటే అడగ ప్రపోజ్ చేస్తాను మరి. అందంగా ఎవరమ్మా నేను? ఇంత అందంగా ఉంటే అడగ ప్రపోజ్ చేస్తాను మరి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఐ లవ్ యూ. పడిపోయా నీ ప్రేమలో. నువ్వు ఒప్పుకుంటే నాకు ఓకే. ఏం మాట్లాడుతున్నావురా బాబు? చబ్బీగా క్యూట్ గా బెల్లడం తెలుసా? ముద్దు వస్తున్నావు చూస్తుండే. సరే ముద్దు పెట్టుకో. మెంటల్. బానే మాట్లాడుతున్నావులే కానీ యాక్సెప్ట్ చేస్తున్నావా? అమ్మా అంత సీన్ లేదు. ఏ అమ్మాయే కదా, ఇలా దారిలో వెళ్తున్నావు పరిచయమైన యాక్సెప్ట్ చేసేస్తాను. అప్పుడే నేను చెయ్యాలి కదా. ఎందుకు చేస్తా?
నచ్చలేదు నేను చెప్పాలా నీకు చల్లే ఒక 2-3 టైమ్స్ మాట్లాడితే ఆటోమేటిక్ నచ్చేస్తాను నేను, ఎవరికైనా నచ్చేస్తాను. నువ్వు అనుకుంటే సరిపోదు, మాకు కూడా నచ్చాలి కదా, మాకు కూడా అనిపించాలి కదా నచ్చుతావని. మీ నేమ్ ఏంటి? నా పేరా సుచి. ఏ నైస్ నేమ్. థ్యాంక్ యూ. సుచి, ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. పర్వాలేదు. ఏంటి ఊగుడైంది? నిజంగా లవ్ చేస్తున్నా? యా. డౌట్ వస్తుందా నీకు? కొంచెం. డౌట్ పెట్టుకోవద్దు అలాగా. బాగున్నావు నువ్వు కూడా. థ్యాంక్ యూ. కూడా థ్యాంక్ యూ. మరి ఏమంటావు? ఏంటి ఏమనేది ఏంటి? బాగున్నాక లవ్ చేయ మరి. ఓ పిచ్చా నీకేమైనా? కాంప్లిమెంట్ ఇచ్చావు కదా. కాంప్లిమెంట్ అంటే ఇచ్చాను కానీ అప్పుడే లవ్ చేసేస్తారు ఎవరైనా. పర్లే టైం తీసుకోగానే ఓకే చెప్పు. అయ్యో చెప్పను నేను. నీ స్మైల్ అసలు అవసరం ఉంది తెలుసా. నువ్వు మరీ అలా చెప్పకు. పడిపోతావా? పడనులే కానీ నిల్చొని నేను ఉంటాను. పడేస్తా కదా. చక్కస్. మాటలు బాగా నేర్చుకున్నావు నువ్వు, బాగా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ. చక్కస్. మాటలు బాగా నేర్చుకున్నావు నువ్వు, బాగా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ. నీ మీద ఇష్టం వాళ్ళు అనిపిస్తుంది, ఏం చేస్తావు మరి. ఇచ్చాను రుజువా నీ మీద నాకు అదే. సరే నేను వెళ్తాను, టైం అవుతుంది నాకు. అరే ఒక్క నిమిషం ఉండొచ్చు, వెళ్ళిందుకు టెన్షన్ పడతారు. దొరకదరికి ఈ రోజు దొరికారు. 1 వీక్ నుంచి అంటే వెతుకుతుంటే రోజు ఫాలో అవుతున్నారా నన్ను? ఎవ్రీడే ఫాలో అవుతున్నాను. ఈ రోజు ఇప్పుడే టైం కరెక్ట్ ఈ టైంకి ఆఫీస్కి వెళ్తావు కదా, కనుక్కున్నా నీ కోసం. ఏం కనుక్కున్నావు ఏంటి? నువ్వు చాలా మంచి అమ్మాయి అని. ఓహో, ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ కూడా మీట్ అయినావా? నీ నెంబర్ ఇవ్వచ్చు కదా. నా నంబర్ ఏం చేస్తా? అంటే రోజు ఫాలో అవ్వడం ఇబ్బంది అయిపోతుంది. నెంబర్ ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడొచ్చు అని, ఫోన్ లో మాట్లాడకుంటుందని. అరే ఒక అబ్బాయి వచ్చి లవ్ చేస్తానంటే కనీసం రెస్పాన్సిబిలిటీ లేదు నీకు. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు బాబు, మళ్ళీ నిన్న లవ్ చేస్తాను నేను? ప్రతి అమ్మాయి చెప్పి సొల్లే. ఇంకో రీజన్ చెప్పు. అది నిజంగానే చెప్తున్నా నేను. ఏంటి? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఆల్రెడీ. పర్వాలేదు, నేను కూడా లవ్ చేస్తాను. ఇచ్చా నీకేమైనా? నువ్వంటే పిచ్చి. నాకు నా లవర్కి ఆల్రెడీ అన్నీ అయిపోయినా అయినా ఓకేనా నీకు? ఒక అమ్మాయి లవ్ చేస్తున్నావు అంటే అన్నీ అయిపోయి అన్నీ అవ్వలేదని ఎవడో చూడు. అయినా ఇప్పుడు అందరూ ఎవరు ఉన్నారు ఇలా. నేను పచ్చిగా చెప్తున్నాను, అన్నీ అయిపోయినా. ఆయన నువ్వు నన్ను లవ్ చేస్తావా? పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. నువ్వు ఎక్కడ వచ్చారా బాబోయ్? అలాగే ఉంటాం అబ్బాయిలు అందరం కూడా. ఇప్పుడు ఏంటి? నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకుంటే ఇక్కడే పెళ్ళి, ఇక్కడే శోభనం, ఇక్కడే పిల్లలు. నీ మాటలు వల్ల ముద్దు వస్తున్నాయి తెలుసా. ఈ మాటలకేనేమో పడిపోతారు అబ్బాయిలు. యాభై పాటలేదు. నీకెవరో పడదు నమ్మను కానీ. సర్లే నేను వెళ్తాను బాబు, నాకు టైం అవుతుంది. నువ్వెవరో నాకు తెలీదు, పిచ్చోళ్ళ వాదిస్తున్నావు లవ్ చేస్తున్నానని. నువ్వంటే ఇష్టం. ఒక్క ఛాన్స్ ఇచ్చావంటే లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటాను నిన్ను. 1000 జన్మాల తోడు దొరికింది అన్నమాటే మరి. సరే ఏంటి నీ బాధ ఏంటి అసలు? ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. చూడ ఫ్లవర్స్ చూడ అంత బాగున్నాయి. బాగున్నాయి. వాటిగా నువ్వే అందంగా ఉన్నావు. చెప్పు. ఏం చెప్పను? ఐ లవ్ యూ చెప్పు. చెప్పు. ఎలా కనిపిస్తున్నా చూడు. చూసి డార్లింగ్. సుచి డార్లింగా ప్రపోజ్ చేయను కదా. వామ్మో. నాకు నువ్వు బాగా నచ్చావు. అయితే ఏం చేయను నేను బాగా నచ్చితే? పెళ్లి చేసుకుందామా? ఓయ్ వై? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు బాబు. పర్వాలేదు. ఇద్దరు మొగలు చేసుకోవాలా నేను? అంతే. ఇప్పుడే అన్నీ అయిపోయినాయి అన్నావు. అది నా బాయ్ ఫ్రెండ్ అయిపోయిందని చెప్పాను. నీ బాయ్ ఫ్రెండ్ లైఫ్ లాంగ్ ఉంటాను నువ్వు రాసిస్తావు నాకు, కానీ నేను ఉంటాను నీకు. నువ్వు లైఫ్ లాంగ్ ఉంటాను, నువ్వు రాసిస్తావా? నేను రాసిస్తా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. సరే ఇప్పుడు వెళ్ళి పెళ్లి చేసుకుందాం పదా. నన్ను వెళ్ళనిస్తే నేను వెళ్ళిపోతా. నవ్వుతావేంటి అబ్బాయి? బాగున్నావు. నేను అలాగే చూడాలనిపిస్తుంది చూసే కొలతని. నిజంగా ఏదైనా చెప్పర్లేదు, నువ్వు చెప్తే అనిపిస్తుంది. ఐ హేట్ యూ. నువ్వు నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఒక రీజన్ చెప్పు చాలు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ఆల్రెడీ నేను లవ్ లో ఉన్నాను. అప్పుడు నేను ఎలా లవ్ చేస్తాను? ఇప్పుడు ఇంకో అమ్మాయి నువ్వు లవ్ చేస్తాను, నేను వచ్చి నీకు ప్రపోజ్ చేస్తాను, నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకోను? నేనంటే ఇలాంటి బ్యూటిఫుల్ చెప్తే ఒప్పుకుంటాను. కనీసం నంబర్ ఇస్తే రేపు నుంచి. నంబరా? ఇంకేమనుకున్నావు? ఇంకేదో అనుకున్నాను. ఇంకోటి అంటే చూడంత అమాయకంగా ఉన్నాను నేను. ఈ అమాయకం చూస్తే నేను నమ్మాలనిపించే పడిపోయాను రా బాబు నీ మాటలకి. కానీ మళ్ళీ వదిలేయుగా మధ్యలో. వదలను. ప్రామిస్? నీ మీద ఒట్టు. ఒట్టేసినావు చూడు సుధీర్, మధ్యలో వదిలేసినావు అనుకో. కానీ నేను చూస్తే వదిలేమేమో అనిపిస్తుందిలే. ఈ ఫేస్ కానీ సీన్ ఉంది అసలు. ఇలాంటి అమ్మాయి ఒకటి ఎక్కువ నా మోహన్కి. నిజమా? యా. నిజంగా లవ్ చేస్తున్నావా? యా. లవ్ లో నిజాలు అబద్ధాలు ఉండవు, అండర్స్టాండింగ్ ఉంటుంది అంతే. చెప్పు. ఒప్పుకోండి ప్లీజ్. లవ్ యూ. ఉండిపో
చేతిలో గీతలా. ఇంకోసారి చెప్పు, ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు. లవ్ యూ. మధ్యలో అయితే వదిలేసి వెళ్ళిపోవుగా. నిజంగా లవ్ చేస్తున్నావా? యా నిజంగా చేస్తున్నా, నేను నమ్మట్లేదు. నువ్వు నమ్ముతున్నా. నవ్వుతున్నావు, నీవే రోడ్ నాకు. నువ్వు వదిలేస్తావు మధ్యలో. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ అవడో బ్రేకప్ అన్నావు, ఇంకోటి ఉన్నా అని చెప్పి ఎన్ని నిజాలా పద్దాలా? నిజమే, బాయ్ ఫ్రెండ్ ఉన్నావు నిజమే. మరి నన్ను ఎలా యాక్సెప్ట్ చేసావు? అంటే ఈ మధ్య కొంచెం బ్రేకప్ అయ్యింది, సో అందుకని యాక్సెప్ట్ అంటే నన్ను కూడా బ్రేకప్ చేస్తావు అయితే నీ తర్వాత బోరు కొట్టాక? అంటే దాని బిహేవియర్ నాకు నచ్చలేదు, సో నేను బ్రేకప్ చేశాను. నాదే నచ్చింది నీకు? నీతో లైఫ్ లాంగ్ ఉంటాను. లేకపోతే ఉండను. చూసావా నిజం బయటకు వచ్చింది. నన్ను కూడా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వదిలేస్తావేమని. నువ్వు ట్రూగా అంటే నేను ఎందుకు వదిలేస్తాను? వదిలేను. అమ్మాయి లాగంటే స్టార్టింగ్ లో ట్రూ లవ్ తొక్కని. అయ్య బాబాయ్ అలా ఏం లేదు. అవ్వా అయ్య బాబాయ్ అలా ఏం లేదు. అవ్వా నాకు నమ్ముద్ది వేయట్లేదు నువ్వు అలా అంటే. నేను నమ్మాలంటే నేను ఏం చేయాలి? హగ్గిస్తావు ప్లీజ్. ఇప్పుడు చెప్పు. లవ్ యూ. ప్రేమ పరిచయమే నాకు కిస్ కూడా కావాలి. ఇచ్చాను కదా సుధీర్, మళ్ళీ మనం కలుస్తాం కదా. నువ్వు లవ్ చేస్తున్నావు కదా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఏదైనా ఇస్తుంది అంటారు కదా. నువ్వు నా కోసం ఆఫ్టర్ కిస్ ఇవ్వలేవా? కావాలా? రైస్ కదా. దా నెక్స్ట్ టైం కలుస్తాంగా, ఇస్తా. నాకు ఇప్పుడే కావాలి. అయితే రైస్ కదా. థ్యాంక్ యూ. నా లిప్స్టిక్ అంటే నీకు. ఎప్పుడు కలుస్తాం మళ్ళీ? ఇప్పుడు నీతో పాటు రానా? వచ్చి నీకు విషయం చెప్పాలి, ఎక్కువ షాక్ అవ్వవు కదా? ఎందుకేమో. హాయ్ అక్క. నువ్వేంటేనా? యాక్చువల్లీ ఇదంతా ప్రాంక్ వీడియో. నేనేం చెప్పిన? ఇదే చెప్పింది చేయమని. నువ్వు కూడానా? యాక్చువల్లీ నా ఫ్రెండ్. నువ్వు మాట్లాడక ఇంకా. ఒక్క నిమిషం ప్లీజ్. లవ్ చేస్తున్నాను చెప్పి హగ్గు కిస్ తీసుకున్నాడే. నువ్వైతే నమ్మినా తింగరదానా? అంటే సిన్సియర్ అనిపించింది కొంచెం. స్ట్రైట్ చూడండి. ఓకే స్ట్రైట్ చూడండి. కార్ ఉంది, కార్లో క్యాంప్ పెట్టాను అక్కడ. నీ సంగతి ఇంటికి పోయినాక చెప్తా. ఏంటి ఫీల్ అయ్యారా? మరి కారా? అయ్యో సారీ అండి. ఏమనుకోదు, మా అక్క గుడ్డలు తెలుదా. వస్తే నువ్వు ఆపవే. ఇద్దరు కలిసి మంచి. అసలు ఎలా ఫీల్ అయ్యారు? నిజంగానే ఫీల్ అయ్యాను లవ్. అయినా మీకు ఏంటంటే బ్యూటిఫుల్గా నిర్వహణ పడతారు. మీరు ఆపండి ఇంకా. నిజంగా ఇది ఇంతసేపు చెప్తే ఫ్రాంక్ కాల్ చాలా చూస్తావు. నేను ఎప్పుడు చూడలేదు ఫ్రాంక్ లా. లేదు మా చూడలేదు నేను. ఒకసారి మా కెమెరా సారీ ముట్టుకోను కానీ ఇటు రాయే. ఒకసారి మా కెమెరా హాయ్ చెప్తారా ప్లీజ్? చెప్పండి. ఎలా అనిపించింది? నీ ఫీల్ ఏంటి? నువ్వు చెప్తుంటే నిజంగా కొట్టాలనిపిస్తుందా? తర్వాత ఇప్పుడైతే కొట్టాలనిపిస్తుంది. వద్దులే, హెవీగా ఉన్నా కదా కొడితే ఇంక అంతే. ఫోటోకి దండే. కానీ బాగున్నా తెలుసా? ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఏంటిదే చెప్పే కొంచెం. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్లీ మా వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను. సో నాకైతే చాలా క్రేజీగా వచ్చింది అనిపించింది. ఇది నా ఫ్రెండ్ అక్క, తన అక్క అనమాట. నా మీద వచ్చి అప్రోచ్ అయింది ప్రాంక్ చేయరా మా అక్క ఉందని. సో తన్న ఫూల్ చేశాను పాపం. నిజంగా లవ్ చేస్తుందని ఫీల్ అయింది. కళ నీళ్ళు కూడా వస్తున్నాయా? పెళ్ళి వద్దులు ఫస్ట్ నైట్ చేసుకుందామా? హలో గైస్, నాకు తెలిసి మా వీడియో బాగా నచ్చింది అనుకున్నాను. మాకైతే చాలా చాలా బాగుంది, చాలా క్రేజీగా వచ్చింది. తన అక్కనే ప్రాంక్ చేయమని చెప్పింది. సో తనైతే ప్రాంక్ చేశాను, నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా ఉందని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ గట్టిగా కొట్టండి. మా టీవీ నెక్స్ట్ని కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్. యాక్చువల్లీ మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైనా ప్రాంక్ చేయాలన్నా మీ ఫ్రెండ్స్ మీద కానీ సంథింగ్ ఎవరి మీద ప్రాంక్ చేయాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. నా ఇన్స్టా ఐడి వచ్చేసి సుధీర్ బీటెక్. సో అందులో మీరు పర్సనల్ మెసేజ్ చేసిన పర్లేదు అయితే అందరూ కూడా ఫాలో చేయండి, అలాగే మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్.